విశాఖ గ్రంథాలయానికి సంబంధించి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్సీ శర్మ విజ్ఞప్తి చేశారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ విశాఖ గ్రంథాలయానికి మున్సిపల్ కార్పొరేషన్ 200 కోట్లు కేటాయించిందని చెప్పారు. 2 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టాలని ఒక సూత్రప్రాయంగా నిర్ణయం కూడా చేసింది. ఒక్క అడుగు కూడా అప్పుడు ముందుకు పడలేదు. గత ప్రభుత్వం చేయలేకపోయినటువంటి పనులు లేకపోతే చేసిన తప్పుల్ని సరిదిద్దడం ఈ రెండు మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని మేము దగ్గరుండి బాగా నడిపిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యేవే గెలిచున్నారు. వీరి హయాంలో వాళ్ళ స్థలం రెడీగా ఉంది. రాష్ట్రానికి నిధుల కొరత ఉండొచ్చు, కానీ విశాఖ జిల్లా పౌర గ్రంథాలయానికి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థకి నిధుల కొరత లేదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపు 200 కోట్లు వీళ్ళకి రావాల్సింది ఉంది. ఇప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర 2 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. కాబట్టి డబ్బులు కొరత కాదు, స్థలం వివాదం లేదు. గ్రంథాలయ నిర్మాణం అనేటువంటిది ప్రారంభం కావాలి. మేము అందరి మాట వింటాం, అందరు చెప్పింది చెవిలో పెట్టుకుంటాం. మా పరిపాలనలో మేము మారిన తీరును మీరే ఆచరణలో చూస్తారని కొత్త ప్రభుత్వం అంది. కాబట్టి ఆ ఆచరణకు ఒక గీటురాయిగా జిల్లా గ్రంథాలయ సంస్థ స్థలంలో నిర్మాణానికి శంకుస్థాపన ఒక నెలాళ్ల లోపల ఈ ప్రభుత్వం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తన చిత్తశుద్ధిని విశాఖ నగర ప్రజలు నమ్మాలి అంటే అది ఒక గీటురాయిగా పనిచేస్తుందని నేను వాళ్ళకి స్పష్టం చేస్తున్నాం. ఇదే విషయాన్ని స్వయంగా మన వంశీకృష్ణ యాదవ్ గారిని, అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ గారు, వారిద్దరిని కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ పోరాట కమిటీ తరఫున విన్నవించదలుచుకున్నాం. వాళ్ళు ఈ ప్రభుత్వం కదులుతుందా లేదా అనే దాన్ని బట్టి మా కార్యాచరణ కనుక భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది అనౌన్స్ చేస్తాం. ఎమ్మెల్యేగా సక్సెస్ అయిన తర్వాత సంబరాలు చేసుకుంటూ టీడీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను తీరును తర్వాత సంబరాలు చేసుకుంటారని ఈ రోజు మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు తెలపడం జరిగింది. ప్రభుత్వంలో జరిగే తప్పులన్నీ కూడా నాకు ప్రజల దగ్గర నుంచే కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడైనా కూడా ప్రభుత్వంలో తప్పులు జరగవు డెఫినెట్గా, కానీ ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునే ఎన్నో అంశాలు తప్పకుండా ఇప్పుడు ఈ సంస్కృతం అనే సబ్జెక్ట్ ఉందనుకోండి, నాకు తెలియదు, నేను చదువుకున్నప్పుడు లేదు. సో ఇటువంటివి ఎన్నో కూడా ప్రజలు నాకు నా గతంలో ఉన్న నా ప్రోయాక్టివ్నెస్ చూసి ఎంతోమంది నాకు చెప్తూ ఉంటారు. ఎవరైనా కూడా దే కెన్ గివ్ మీ సజెషన్స్ టు సజెస్ట్ టు ది గవర్నమెంట్ ఇన్ అన్ ఓపెన్ మేనర్ యాజ్ దే హావ్ డన్ ఎర్లియర్. మీరు మీ విలువైన సూచనలు ఇవ్వండి, చెప్పగలిగిన వాళ్ళకి నేను చెప్తూ అసెంబ్లీలో కూడా వాటి గురించి నేను ప్రస్తావిస్తాను. సో బ్రీఫ్గా నా నియోజకవర్గం ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వారానికి ఒకసారి మీ మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను అన్నాను. కాబట్టి ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు. నిన్న చాలా ప్రాంతాలు తిరిగాం, వర్కులు జరుగుతున్నాయి, 2 పంటలు కూడా తీసుకొచ్చాం డైరెక్ట్గా డోజర్ ఆర్ పొక్లైనర్ పనిచేయలేని చోట. సో మీరు కూడా నిన్న చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, మీరు చూడండి. సో నాకు కావాల్సింది నిష్పక్షపాతంగా మీ మార్కులు, ఎవడో నాకు కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు. నా ప్రజలు, ఇక్కడ ఉన్న 4th ఎస్టేట్ మీడియా. సో మీరు చూసి ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా మీరు కూడా నా దృష్టికి తీసుకురండి. సో ఇది అయిపోయింది, ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడిగితే. సార్, జగన్ గారు ప్రతిపక్ష హోదాని అసలు నిన్న హాట్ కామెంట్స్ చేశారు. అంటే ఇది చెప్పొచ్చు, అదర్వైజ్ నేను ఇంకా జగన్ వచ్చేసాడు అని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత, సరే ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు, అందులో నా పాత్ర ఎంత, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఇప్పుడు డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చనే. ఎందుకంటే రోజు నిన్నటి నుంచి పేపర్లో కూడా గట్టిగా వచ్చింది. ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్ ప్రధాన పార్టీ శాసనసభా నాయకుడు వేరు. గతంలో
పీజేఆర్ గారికి కూడా ఆయన కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని, పోలీస్ అకాడమీ గ్రే హౌండ్స్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం మంత్రి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ రికార్డెడ్గా ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండి, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి, అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్గా అడిగా, వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాం, అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా. అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి. చేయకపోతే నాతో చెప్పండి, రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. ప్రొటెక్షన్, పోలీస్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం police recruitment. Main next women protection, third is police welfare, and fourth is recruitment. Main agenda, four agendas పెట్టుకున్నాం. ఇది కూడా అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అన్నది ఖాయం జరగాలి, నేను దానికి ఒప్పుకుంటా. అట్ ద సేమ్ టైం కొంతమంది ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏం చేసాము, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ రానండి. నిన్న అక్కడ ఎక్స్ఎంఎల్ఏని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకున్నాయి కదా. సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి. కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం, కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్, ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కొత్త ఎస్పీ ఆఫీసర్స్ తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సీసీ క్యామ్స్ పనిచేయడం మానేసినాయి, ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం మానేసినాయి. అంటే అనకూడదు కానీ అధ్వాన స్థితిలో ఉంది. కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే. మనం ఏదో అయిపోయిన దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం, కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ గారి కిందకి నేను మర్చిపోయాను, కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి, అట్ ద సేమ్ టైం గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికీ ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్గా ఉండండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒకటేంటంటే మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చేశాయన్నారు. మీడియాలలో వార్తలు రావడం జరుగుతున్నది. జగిత్యాలకు సంబంధించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీ, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల విషయంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాలలో భాగంగా 40 సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు, కరీంనగర్ జిల్లా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు
జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చారు. ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. తక్షణమే ఈ గందరగోళ పరిస్థితిని సరిదిద్దడానికి పార్టీ నాయకత్వం, ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం, అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని వెంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షీ గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది. మేము విశాఖ జగదాంబ సెంటర్ సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తగదని ప్రధాన అంశంగా మాట్లాడిన సిహెచ్ నరసింగారావు, కేంద్రం కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల్లోకి నెడుతుంది. స్టీల్ ప్లాంట్ లో అత్యంత లో క్వాలిటీ మ్యాంగనీస్ ఖనిజాన్ని వాడుతున్నారు. రాష్ట్రం, కేంద్రం కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వాలు లాగానే చేశారు. ఇంత అత్యంత ప్రయారిటీగా ఉండి తేలిగ్గా చేయగలిగినటువంటిది మీరు అదనంగా డబ్బులేం పెట్టక్కర్లా. విలీనం చేస్తే మనకు సొంత గనులు ఎలాగా మీరు ఇవ్వడం వల్ల సెయిల్కి 200 సంవత్సరాలకు సరిపడా సొంత గనులు ఉన్నాయి. అందువల్ల గనులు ఇస్తే మనకు దేశంలో అందరికంటే నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా నడపగలం. కానీ మీరేం చేస్తున్నారు? ఉత్పత్తిని తగ్గించారు. గత సంవత్సరం ఉత్పత్తిని తగ్గించి 40% పైగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని 14 మాసాలు పూర్తిగా మూసేసి 4,000 కోట్ల నష్టం రప్పించారు. ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నారు. ఈ విధంగా చేసి సెయిల్ కూడా మేము దీంట్లో మెర్జి చేసుకోం, ఇంత నష్టాల్లో ఉన్నది అని ఏదో వంక చెప్పి మళ్ళీ దీన్ని వెనక్కి నెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఇట్లాంటి కుట్రలు చేయొద్దు. నిజంగా నిజాయితీగా పనిచేయండి, నిజాయితీగా మెర్జర్ చేయండి, నిజాయితీగా దానికి కావాల్సిన నిర్వహణ వ్యయానికి ఆమోదించండి. బ్యాంకుల దగ్గర తక్షణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిందాల్తో తీసిన తప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయాలి. జిందాల్ నాసిరకం, అత్యంత లోయెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఉత్పత్తి రాకూడదు, ఉన్నది క్వాలిటీ దేశంలోనే మనకు నంబర్ 1 అనే క్వాలిటీలో ఉంది. అందుకని ఆ క్వాలిటీ పేరును చెడగొట్టాలి. అందుకని ఇక్కడ దగ్గరుండి జిందాల్ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పార్టీ, అదాని ఇంట్రెస్ట్గా ఉన్న పార్టీ. అందుకని గంగవరం పోర్ట్ నుంచి 36 రోజులు మనకి ముడి సరుకు రాకుండా చేసి అదాని కూడా కావాలని. కాబట్టి ఈ ప్రైవేట్ యాజమానులు అందరూ, ముఖ్యంగా జిందాల్, అదాని ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఇద్దరు కుమ్మక్కయ్యే విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు విశాఖ స్టీల్ ప్లాంట్కి హాని చేసేటువంటి పనులు ఆపాల, విరమించుకోవాలి. విశాఖ వ్యతిరేకమైనటువంటి చర్యల్ని నిలుపుదల చేయాలి. అమ్మకాలు అనేటువంటిది ఆపాల. ఆ విధంగా ఉత్పత్తిని పూర్తి సామర్థ్యంతో నడపాలి. 120% కూడా కొన్ని డిపార్ట్మెంట్ తీసిన శక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ కింద. బ్లాస్ట్ ఫర్నెస్ 110-120% దాకా ఉత్పత్తి సాధించింది. కానీ ఈరోజు కావాలని మీరు మూసేసి ఒక ఫర్నెస్ ఇప్పుడు నడవడంలా జిందాల్ వాడికి ఒక ఫర్నెస్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫర్నెస్ ఆపేశారు. ఏమిటి లాభం? అందుకని 3 ఫర్నెస్లు నడపాలి. దేశంలో అత్యంత అందరికంటే కూడా సమర్థవంతంగా నడపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. కానీ సిఎండి డైరెక్టర్లు వీరు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏజెంట్ లాంటి వాళ్ళని వేసుకొని వాళ్ళ ద్వారా ప్రతిరోజు కేంద్ర స్టీల్ మినిస్ట్రీ నుంచి
ఏ రోజు ఏది ఎలా చెడగొట్టాలి, ఏది హాని చేయాలి, ప్రతిరోజు ఒప్పందాలు ఉంటాయి. ఇంత పెద్ద ప్లాంట్కి సంబంధించి ప్రతి డీల్లోనూ అవినీతి జరుగుతుంది. మా వాళ్ళు చూపిస్తారు ఎటువంటి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు. వాడు చేసిన ఒప్పందం ఇక్కడ విశాఖపట్నంలో ఒక డిఫెన్స్ కంపెనీ మాకు 5 కోట్లు స్టీల్ కావాలని 5 కోట్లు డబ్బులు కట్టారు, కానీ వాళ్ళకి ఇవ్వాల. ముఖ్యంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మేము దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతిలో వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవహరిస్తా ఉన్నది. విశాఖ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 65 లక్షల పేద కుటుంబాలకు మంచి మేలు సంక్షేమం జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. 2700 కోట్ల రూపాయల పెన్షన్లు అయితే ఇవాళ పెంచినటువంటి సామాజిక భద్రత పెన్షన్లు దాదాపుగా 4400 కోట్ల రూపాయలకు పైన పెంచినటువంటి పెన్షన్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటకి పేదవాళ్ల యొక్క సంక్షేమానికి మేము ఏదైతే ఇస్తామని చెప్పామో ఆ విధంగానే ఇవాళ ఈ పెన్షన్లని పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు 3,19,961 మంది లబ్ధిదారులకి సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తూ వస్తే జూన్ 1వ తారీఖు అంటే మొన్న పోయిన 1వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విడుదల చేసినటువంటి పెన్షన్ల మొత్తం 95,75,94,000 రూపాయలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, 3,19,961 మంది లబ్ధిదారులకు 95,75,94,500 రూపాయలు మాత్రమే ఈ నెల్లూరు జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేశాం. రేపు జూలై 1వ తారీఖుకి నెల్లూరు జిల్లాలో ఇదే సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు 218,87,84,000 రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తుంది. గతంలో 95 కోట్ల రూపాయల 75 లక్షలు అయితే ఇవాళ ఇచ్చేది 218,78,44,000 రూపాయలు. ఇంత వ్యత్యాసం, 100% దాటినటువంటి ఇంత పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లని ఇవాళ మా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది. 1వ తారీఖు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని నామకరణం గతంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు ఉన్నటువంటి పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్. కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తెలుగు వాళ్ళకి ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ పెన్షన్లను పెడితే మధ్యలో వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం పేరు మార్పు చేసి వైఎస్ఆర్ పెన్షన్లని పెట్టడం జరిగింది. ఇవాళ ఆ పెన్షన్లని తిరిగి పూర్వపు నామకరణంతోనే
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనే స్కీమ్ కింద ఇవాళ కోట్లాది రూపాయలు పేదల పక్షాన నిలబడి